హలో ఎవ్రీవన్. ఈరోజు మేము స్నో కింగ్డమ్‌కి వచ్చాము. లొకేషన్ ఎక్కడంటే గచ్చిబౌలిలో ఉన్న సరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉంటుంది. మా హనీ అయితే ఎక్కడికైనా బయటకి తీసుకువెళ్ళమని లాస్ట్ 2 వీక్స్ నుంచి అడుగుతూనే ఉంది. కానీ బయట వెదర్ చాలా వేడిగా ఉంది. ఈ సమ్మర్‌లో ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నప్పుడు మా ఫ్రెండ్ స్నో కింగ్డమ్‌కి వెళ్ళండని సజెస్ట్ చేశారు. ఇంకా హనీకి స్నో కింగ్డమ్ వెళ్తున్నామని చెప్పగానే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో చాలా హ్యాపీ అయిపోయింది. ఫైనల్లీ మేము స్నో కింగ్డమ్‌కి వచ్చేసాం. ఇక్కడ టోటల్ 10 టైమింగ్ స్లాట్స్ ఉంటాయి. మనం వెళ్ళిన టైం బట్టి టికెట్స్ తీసుకోవాలి. ఒక్కో సెషన్ టోటల్ 45 మినిట్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడే టైమింగ్స్ ముందుగానే చెక్ చేసుకొని రావడం బెటర్. మిడిల్ ఆఫ్ ద సెషన్‌లో వస్తే నెక్స్ట్ స్లాట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. టికెట్ ప్రైస్ అడల్ట్స్‌కి అరౌండ్ రూ. 700, 12 ఇయర్స్ బిలో చైల్డ్‌కి రూ. 650 ఉంటుంది. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే మన షూస్, బ్యాగ్స్ పెట్టడానికి సెపరేట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మన థింగ్స్ పెట్టగానే మనకొక టోకెన్ ఇస్తారు. రిటర్న్‌లో ఆ టోకెన్ చూపిస్తే మన వస్తువులు మనకి తిరిగి ఇస్తారు. ఆ టోకెన్ లోపలికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్నో కింగ్డమ్ లోపలికి వెళ్ళే ముందు మనకి జాకెట్స్, గ్లౌస్, షూస్ ఇస్తారు. అవి వేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ స్నో లేయర్ చాలా థిన్‌గా ఉంటుంది. కాబట్టి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మా హనీ అయితే ఎక్సైట్‌మెంట్‌తో ఆగట్లేదు. ఫుల్‌గా పరిగెత్తుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. స్లో స్లైడింగ్, డిస్కో, ట్రెక్కింగ్, ఇగ్లూస్, ట్రాంపోలిన్ చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ టెంపరేచర్ -8 డిగ్రీస్ వరకు ఉంటుంది. బయట హీట్ నుంచి ఒక్కసారిగా ఇక్కడికి వస్తే నిజంగా చాలా బాగుంది. నేను గ్లౌస్ తీసేసి వీడియోస్, ఫోటోస్ రికార్డ్ చేస్తున్నాను. అరౌండ్ 20 మినిట్స్‌లో నా హ్యాండ్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. మధ్యలో చాలా కోల్డ్ అనిపిస్తే మనం బయటికి వెళ్ళిపోవచ్చు. లాస్ట్ 10 మినిట్స్‌కి డీజే సాంగ్స్ కూడా పెట్టారు. కిడ్స్ అయితే ఫుల్‌గా డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమ్మర్‌లో కిడ్స్‌తో ఈ ప్లేస్‌కి విజిట్ చేస్తే డెఫినెట్‌గా చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడికి విజిట్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే బయట నుంచి సడెన్‌గా మైనస్ టెంపరేచర్‌కి వెళ్తే బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు. మా హనీ అయితే స్నో స్లైడింగ్ చేయమని ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో డిమాండ్ చేసింది. నేనొక చేతితో ఆ రోప్ పట్టుకొని, ఇంకో చేత్తో రికార్డ్ చేస్తున్నాను. అంత కోల్డ్ ఉండడంతో నా హ్యాండ్ అయితే చాలా కూల్ అయిపోయి ఆల్మోస్ట్ 2 మినిట్స్ వరకు స్పర్శ కూడా తెలీలేదు. లోపల మనకి హాట్ టీ కూడా ఇస్తున్నారు. మేబీ పర్చేస్ చేసుకోవాలనుకుంటా. ఫస్ట్ స్నో స్లైడింగ్ చేయడానికి కొంచెం మా హనీ భయపడింది. కానీ తర్వాత ధైర్యం చేసుకొని వెళ్ళింది. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఇంకా ఇంకా చేయాలి. ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫోటో కౌంటర్ కూడా ఉంది. మనం ముందుగానే వాళ్ళతో మాట్లాడుకుంటే లోపల ఫోటోస్ తీస్తారు. స్నో బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోస్ చాలా బ్యూటిఫుల్‌గా వస్తున్నాయి. కానీ ఫోటోస్ తీపించుకోవడానికి సెపరేట్‌గా ఛార్జ్ ఉంటాయి. అవి టికెట్ ప్రైస్‌లో ఇంక్లూడ్ అవ్వవు. ఫోటోస్‌కి ఎక్స్‌ట్రా పే చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా పిన్ని ఎలా ఎంజాయ్ చేసిందో చెప్పింది. ఇప్పుడు నుండి నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానో చెప్తున్నాను. ఫస్ట్ నేను ట్రాంపోలిన్‌లో జంప్ చేస్తూ ఉంటే మా పిన్ని నా వీడియోస్ రికార్డ్ చేస్తూ అప్పుడు బై మిస్టేక్ స్లిప్ అయి కింద పడింది. ఆ తరువాత మా పిన్ని నన్ను స్నో స్లైడ్ ఎక్కమని అడిగింది. నేను చాలా భయపడ్డాను. అప్పుడు నేను స్నో స్లైడ్ అయిన తర్వాత నాకు కొంచెం ఫన్‌గా అనిపించింది. నేను రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ ఇగ్లూలో కూడా చాలా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేసి మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి.